1500 అయిపోయినాం, 600 గుంజినాం మేము. అది చాలా ఘోరమైన బార్గెన్ అది. మళ్ళా పిక్ అండ్ డ్రాప్, పిక్ మా దగ్గర, డ్రాప్ తెలియదు, పికింగ్ బైక్ మీద వచ్చినాం. జై మాతాది, జై మాతాది. చూడండి ఆ కార్లు ఎట్లా వస్తున్నాయో, అటు నుంచి వచ్చేటి అన్ని. మనోడు పతంగ్ లోకల్ అంకుల్కి ఇచ్చేస్తున్నాడు. హ్యావ్ ఏ గుడ్ డే అంకుల్. ఇవాళ మేము హరిద్వార్లో ఉన్న మా మానసాదేవి టెంపుల్కి వెళ్తున్నాము. మనం మిస్ అయ్యాం, బట్ స్టిల్ ఈసారి ఎట్లా పట్టుబట్టి అమ్మవారిని దర్శించుకోవాలని మార్నింగ్ వెళ్ళేసి తలస్నానం చేసి ఎవ్రీథింగ్ రెడీ అయ్యి గంగలో కొన్ని వాటర్ కుదిరితే వి విల్ అంటే చల్లుకొని ఆ తర్వాత వెళ్తాం. లేదంటే ఆల్రెడీ మన దగ్గర గంగా జల్ ఉంది, కొన్ని ఇప్పుడే చల్లుకొని ఫీజిబిలిటీ ప్రకారం చూద్దాం. ఓకే బైస్, వీఆర్ లీవింగ్, సైనింగ్ ఆఫ్. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వీ విల్ మేక్ యూ ఎనేబుల్, మీకు ఎట్లయినా ఆ టెంపుల్ మొత్తం మీకు మేము విల్ లెట్ యు నో. ఓకే గైస్, బాయ్. మేము ఉన్న రూమ్ నుంచి స్టార్ట్ అయినాం, అందరు రెడీ అయి ఉన్నారు. చిన్నగా ఒకసారి డౌన్లోడ్ అది, అది తాళం పెట్టేరా, అది ఒకసారి ఒకసారి చిన్నగా నైస్. హోటల్ దువా గ్రాండ్లో ఉన్నాము ప్రస్తుతము. హరిద్వార్కి స్టార్ట్ అయినాము. ఇది అఫోర్డబులే ఉంది. మేము 5 మెంబర్స్ ఉన్నాం, 600 ఏమో ఛార్జ్ చేస్తున్నారు మాకు. 1500 అయిపోయినాం, 600 గుంజినాం మేము. అది చాలా ఘోరమైన బార్గెన్ అది. మళ్ళా పిక్ అండ్ డ్రాప్, పిక్ మా దగ్గర, డ్రాప్ తెలియదు, పికింగ్ బైక్ మీద వచ్చినాం మేమైతే. ఇది కూడా స్కూటీ రైడ్. ఇది ఎక్కడ ఉందంటే మనకి హరిద్వార్ది రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 3కి ఎగ్జాక్ట్ స్టేట్ గల్లీలో ఉంటుంది. రైల్వే గేట్, స్టేట్ గల్లీలో ఉంటుంది. ఇది నార్త్ రైల్వే గేట్. ఒక ఆడ ప్రస్తుతానికి ఒక ఆడ పట్టుకొని వెళ్ళాలి మేము. సో అప్రాక్స్ 2 కిలోమీటర్స్ ఉన్నది. సో మనం మాట్లాడుతున్నారు, ఆటో మాట్లాడుకొని వెళ్దాం. कितना भाई? 5 जना, 20 रुपये हर एक. चलो फोन पे है ना? फोन पे ऑनलाइन है, ठीक है. बैठ भाई. ఒక్కొక్కరికి 20 రూపాయలు అట్ట. ఈ నుంచి స్టార్ట్ అయినాము రైల్వే స్టేషన్ నుంచి. అదే నెంబర్ చెప్తున్నా, గేట్ నెంబర్ అదే చెప్పిన, దానికి గైడ్ లైన్ కూడా చెప్పేసిన. మా మానసాదేవి టెంపుల్ వెళ్ళడానికి స్టేర్స్ తీసుకోవచ్చు, మళ్ళీ రోప్వే కూడా ఉంటుంది. రోప్వే వెళ్ళాలంటే మనం ఒక నేషనల్ పార్క్ గుండా వెళ్ళాలా. అది రాజాజీ టైగర్ రిజర్వ్. సో అక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడు జిప్ లైన్ ఉందంట. జిప్ లైన్ ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే అప్ డౌన్ 200 అన్నారు. కానీ మేము అంతకుముందుకు వేరే చెక్ చేస్తే మాత్రం అప్ 200 డౌన్ 200 అని ఉండే. పోయి అడుగుదాం మరి ఏమంటారో. చాలా మనం రోపే వెళ్ళాలంటే ఈ స్టేర్స్ దిగిపోవాలంట. వెళ్తున్నాం ఇప్పుడు. మళ్ళీ ఇంకో లోకల్ని అడిగినాం. మళ్ళీ ఇంకో లోకల్ని అడిగితే కూడా ఆయన కూడా అట్లని చెప్పిండు, అప్ అండ్ డౌన్ 200 అంట. సో ఇక్కడ ఇండ్లు కూడా ఉన్నాయి, లోకల్ షాప్స్ ఇండ్లు ఉన్నాయి. కొండంగల్ కోతులు ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి ఇక్కడ. చూడండి కొండంగలు. అరే ఎట్లా పోవాలి రా యాక్చువల్గా? ఎట్లా పోవాలి? స్ట్రైటేనా? ఇట్లా ఉన్నాయేమో రా బాబు ఇవి. ఇట్లా చూస్తే భయం అవుతుంది. ఇండ్ల పొంటే పోవాలి మనం లోపల నుంచి. చాలా ఉన్నాయి ఇవి. అసలు ఈ రోపే ఎటు ఉన్నదో కూడా తెలియట్లా. ఇది ఒకటి పెట్టిల్లు సరే.
నుంచి స్టార్ట్ అనుకుంటా రోపే. ఇక్కడ సౌండ్ వినపడేది అదే, ఇదే. ఇది గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 1, ఇదే లోపల. యాక్చువల్లీ రోపే ఇదే. ఆగే జానా, ఆగే 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 పోవాలంట. ఇక్కడ నుంచి ఇంకా ముందు గేట్ అంట, ఇది ఎగ్జిట్ గేట్ మనం పోయింది. సో ఇక్కడ భక్తులు కూడా వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చలో చూద్దాం. అదే ఫస్ట్ టికెట్ తీసుకోవాలంట. చూడండి టికెట్ కౌంటర్ ఇది. నార్మల్ టికెట్ అయితే 199 తీసుకుంటున్నారు. మళ్ళీ అదే చూడండి ఈ ఫేస్ ఇట్లా ఉన్నాయి టికెట్ ఫేస్. ఇలాంటి కూడా పోవాలి. చలో अपने वोटों तक पहुंचाएंगे। दीदी ऐसा था 199 తీసుకో. మానసాదేవి టెంపుల్ అయితే 199 అంట. ఇంకా రెండు చండీదేవి టెంపుల్ కూడా చూడాలనుకుంటే 439 పర్ పర్సన్. 500 అంటే టూ మచ్. మానసాదేవి టెంపుల్ చూద్దాం. మనసాదేవి టెంపుల్ 199 తీసుకో. अगर गाड़ी है अपनी खुद की नहीं खुद की गाड़ी तो आपको यहाँ से 95 का बस मिलता है। 95 बस वो आपको चंडी देवी लेके जाएगी, रिटर्न लेके आएगी। वो कितना दूर है? 3 किलोमीटर दूर है यहाँ से। 3 किलोमीटर पहाड़ में है? हाँ वो पहाड़ पे है, लेकिन बाय रोड जाएगा आपका तो छोड़ने के लिए गाड़ी। वो वहाँ पे टिकट आपका पहाड़ पे तो यही रोपवे बना हुआ है। फिर से फिर से 300 ही आ रहा है मैडम. 439 200 प्लस 95. हाँ ये देखो इसमें 439 तो तुम्हारा चंडी देवी मनसा देवी हो गया। टिकट कितने का बन जाएगा? 534 वो ट्रांसपोर्ट भी इंक्लूडेड है उसमें? 434 चंडी देवी मनसा देवी प्लस 95 ट्रांसपोर्ट। 534 पर पर्सन टिकट हो गया। वो देखो కొంచెం డిస్కౌంట్ వస్తుంది అన్నాడు అంతే. ఇక ఓకే. అలగ్ అలగ్ తీసుకోవాలి. మనసాదేవి 1. ఓకే. మానసాదేవి తీసుకో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మినిమం 2.5 hours అని చెప్తున్నారు. లైక్ అదేంటంటే 2.5 మేబీ 3 hours కూడా అవ్వచ్చు. సో దట్ మన రివర్ రాఫ్టింగ్ ఏమైనా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కవరింగ్ మానసాదేవి టెంపుల్. మనం ఇనిషియల్ నుంచి కూడా మానసాదేవి టెంపుల్ అనుకున్నాం కాబట్టి విల్ గో దేర్. టికెట్ తీసుకున్నాము 5గురికి 995 తీసుకున్నారు. పెద్ద స్ట్రగుల్ అయింది. గేట్ నెంబర్ 1 అంట. బట్ గేట్ నెంబర్ 1 అంట. ఆ నుంచి పోవాలా. ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ తీసుకున్నాం. పేమెంట్ అవ్వట్లేదు, ఆన్లైన్ పేమెంట్. 3 డిఫరెంట్ బ్యాంక్స్ చేస్తే ఎస్బీఐ అయింది. ప్రస్తుతానికి వెళ్తున్నాం. ఈ గేట్ నెంబర్ 1 ఇక్కడ నుంచి వెళ్ళాలంట. చలో లైన్లో నిల్చోవాలి. వీళ్ళంతా అటే నిల్చున్నాం లైన్లో. చలో చలో జల్దీ చలో. ఇక మిస్ అయ్యి ఫీల్ అవుతుండు. ఆడు కూడా వస్తుండు. చూడండి కేబుల్స్ ఇవే, కేబుల్ కార్స్ ఇవి. రోప్వే అంటారు. కేబుల్ కార్ ఎక్కుతున్నాం. ఓన్లీ 2 people, ఓన్లీ 2. వాళ్ళు ఎక్కిళ్ళు ఆల్రెడీ. ఆరెంజ్ కలర్ దాంట్లో మాకు ఎల్లో కలర్ వచ్చింది. ఎల్లో కలర్ దాంట్లో ఎక్కుతాం మేము. చలో ఎక్కుతున్నాం. ఎక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇదేగా స్టార్ట్ అయింది. దీన్ని రోప్ అంటులు, కానీ ఇది కేబుల్ కార్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇట్లా రోప్ పట్టుకుని పోవట్లేదు కదా, ఇట్లా కూర్చొని ఉంటున్నాం కాబట్టి కేబుల్ కార్ అనొచ్చు దీన్ని. స్టార్ట్ కాలేదు, ఎక్కడి కుదురుతుండు బాబాయ్. స్టార్ట్ అయింది. జై మాతాజీ, జై మాతాజీ. చూడండి ఆ కార్లు ఎట్లా వస్తున్నాయో. అటు నుంచి వచ్చేటి కార్లు దిగుతున్నారు. వాళ్ళ దర్శనం అయిపోయింది, దిగుతున్నారు. మన వాళ్ళు ఎక్కిర్రు అక్కడికి. ఫస్ట్ తమ్మ ఉన్నది అక్కడ ఆగ వేలు. చిన్నపిల్ల ఉన్నది కదా. ఇంకో ఎల్లో కార్ వస్తుంది మన దాని లెక్కనే. హాయ్ బాయ్ రా వాళ్ళకి. బాయ్ రాది. అరే మనం ఫస్ట్ అంట హాయ్ అనాల. 30 నెంబర్ కార్ అంట. 34 నెంబరు ఖాళీ ఉంది. మన నెంబర్ ఎంతో తెలియదు. వెళ్తున్నాం. వాళ్ళు తట్టుకున్నట్టు వాక్ చేయాలంటే ఇంకో ఇందాక మనం ఏదైతే ఎంట్రీ గేట్ చూపెట్టినో అక్కడ నుంచి ఇదంతా అదే రోడ్డు. ఇది ఉన్నవి ఆల్మోస్ట్ మనము కేబుల్ కార్ తీసుకొని ఆల్మోస్ట్ దిగడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు వచ్చేసినాము. దేవి టెంపుల్ ఇదే అనుకుంటా. సో ఇక్కడ దిగడానికి రెడీగా ఉన్నాం మనము.
వచ్చింది. మన కార్ ల్యాండ్ అవ్వబోతుంది. ఫ్లైట్ ల్యాండ్ అయింది. మన వాళ్ళు దిగి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. కుష్లా ఫోటో. జై మాతాది. జై మాతాది. జై మాతాది. జై మాతాది. జై మాతాది. జై మాతాది. తెలంగాణ. షాక్ అయ్యారా? మొత్తం ఫోటో అన్ని టెంపుల్ ఎంట్రెన్స్ లో ఉన్నాము, వెళ్తున్నాము మనము. జై మాతాది. జై మాతాది. వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఫోన్లో గుంజుకుంటారు మరి. లైన్లో వచ్చి వెయిట్ చేసినాము. వీళ్ళంతా కూడా లైన్లో వెయిట్ చేస్తున్నారు. మన వాళ్ళు వెనకాల ఉన్నారు, వస్తున్నారు. ఇది ప్రవేశ ద్వారము. బాగుంది. హోమేశ్వర్ ఇక్కడ. చలో ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్, మా మనసు టెంపుల్. పైనకి వచ్చాము. జై మాతా. చూడండి మాసాదేవి టెంపుల్ ఇది. జై మాతాది. మామూలు నాది దర్శనం అయిపోయింది. లైన్లో అమ్మవారి దర్శనం అయిపోగానే మనకి పలు దేవాలయాలు ఉంటాయి. ఫస్ట్ మనకు వచ్చేది శ్రీ పశుపతినాథ్ మందిర్. ఇక్కడ శివయ్య కొలువై ఉన్నాడు. ఇక్కడ మనం దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ అమ్మవారి దర్శనం అయిపోగానే ఇక్కడి అయ్యవార్లు దక్షిణ అడుగుతున్నారు. అంటే దక్షిణ ఇస్తే ఒక విధంగా, ఇవ్వకుండా ఒక విధంగా మనకి పూజ అనేది చేస్తున్నారు. సో ఇంకా మీ ఇష్టం అది, దక్షిణ ఎంత ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది. ఇక్కడైతే మమ్మల్ని అడిగారు, అందరిని అడిగారు. మా ఫ్రెండ్స్ కూడా నా దర్శనం అయిపోయింది కాబట్టి అడిగినుండే దక్షిణ అడుగుతున్నారా అని చెప్పి. నా దర్శనం అయిపోవడంతో నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్ళాను, చాముండా మాత. ఈ అమ్మవారి దగ్గర మనకి కంకణాలు కట్టి కోరికలు ఏమైనా ఉంటే కోరుకుంటున్నాడు. ఇక్కడ కంకణం కట్టితే మనం కోరుకునే కోరికలు త్వరగా నెరవేరుతాయి అని చెప్పి నమ్మకం అంట. సో కాబట్టి అందరు ఇక్కడ కంకణాలు కట్టి కోరికలు కోరుకుంటున్నారు. మేము దర్శనానికి వెళ్ళగానే ఇక్కడ మనకి భారీ వర్షం స్టార్ట్ అయింది. ప్రతి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేపిస్తున్నాడు హరీష్ మామ. ఇంకా మనమైతే కొన్ని కాడ చేయించినాం, కొన్ని కాడ చేపించలేదు. సో ఈ టెంపుల్కి వచ్చినాక నా కెమెరా పగలగొట్టే అంత పని చేసిండు ఈ అయ్యవారు. బాగా కోప్పడ్డాడు. చెప్పులు కూడా తీసుకున్నాము. ఇక రిటర్న్ వెళ్తున్నాము మళ్ళీ కేబుల్ కార్లో. మావాడు మస్తు ఎక్సైట్ అవుతున్నాడు. వర్షం కూడా స్టార్ట్ అయింది కొంచెం. ఇందాక చాలా పడి ఉండే కాబట్టి వెయిట్ చేసినాం కోసేపు. సో ఇప్పుడు వెళ్తున్నాము. చూడండి ఈ కేబుల్ కార్లు ఎట్లా వస్తున్నాయో. నెంబర్ 9 కారు. చలో 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 వస్తున్నారు. రోబు మామా, రోబును పట్టుకు కరెంటే అంటావా? అరే ఇది కరెంట్ అయితే నీకు అందుతుంది కారా? అరే చిచ్చిటర్ సౌండ్ వస్తుంది. అది క్లోజ్ చేసి పెట్టిన చిచ్చు కొట్టిరా? చిచ్చిటర్ సౌండ్ వస్తుంది. మేబీ లోపల ప్లాస్టిక్ కరెంట్ వైర్ కావచ్చు. లోపల వైరే కరెంట్ వైర్. అంతే అంటావా? మరి కొద్దిగా నైట్లేదు కారా అది. ఏం చేస్తారు? చలో దర్శనం అయిపోయింది, దిగుతున్నాం ఇంకా. చలో చలో చలో. వర్షం లేదు కదా, ఆగిపోయింది.
చూడండి వెళ్తున్నాయి. దిస్ వే. మామానసాదేవి టెంపుల్ దగ్గర నుంచి పైనుంచి ఇది వ్యూ. గంగా తల్లి చూడండి ఇక్కడ నుంచి ఎట్లా ఉందో. హరిద్వార్ కూడా సిటీ చూడండి. ఈ కింద వచ్చి పాత్వే, అంటే కింద నుంచి పైకి ఎక్కడానికి. వెళ్తున్నాం ఇంకా ఎక్కడానికి. చాలో దీనిలో ఎక్కుతున్నాము. ఈసారి కరుణాకర్ మావతో ఎక్కినా నేను, మా ఇద్దరికి సెంటర్. ఓకే, ఒకవేళ ఇద్దరే కూర్చున్నా మాత్రం సెంటర్లో కూర్చోమని సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వన్ సైడ్ అయిందంటే కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ఇంకా కూడా చినుకులు పడుతున్నది, వర్షం తగ్గలేదు. ఇందులో నలుగురు కూర్చున్నారు చూడండి. చూడండి ఇందులో పోలీసులు కూర్చున్నారు ఇద్దరే. ఇది పాత్వే, నడిచే పాత్వే. దీనిలో ఉన్నారు. మన వాళ్ళు దిగిళ్ళు. నెక్స్ట్ మనదే ఇంకా. లాస్ట్లీ దర్శనం చేసుకున్నాము, దిగినాము, వెళ్ళిపోతున్నాము. వర్షం తగ్గితే రివర్ రాఫ్టింగ్కి వెళ్తాము. మేము అక్కడ రిషికేశ్లో రివర్ రాఫ్టింగ్ చేస్తూ కనబడతాం మీకు. అప్పటివరకు బాయ్. ఇది మా మానసాదేవి టెంపుల్ యొక్క ప్రవేశ ద్వారము. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి మనము. చూడండి, ఇది నుంచి కొద్ది దూరం వెళ్ళగానే మనకి టికెట్స్ ఉంటాయి రోప్వేకి. మళ్ళీ మనకి ఫుట్ స్టెప్స్ ద్వారా వెళ్ళడానికి కూడా పాత్వే ఉంటుంది. मिल गया पतंग मिल गया. लेके जा रहे थे. अरे మనోడు పతంగ్ లోకల్ అంకుల్కి ఇచ్చేస్తున్నాడు. హ్యావ్ ఏ గుడ్ డే అంకుల్. ఎలక్ట్రికల్ ఆటో ఎక్కినాము బస్ స్టాండ్కి. భయ్యాన డ్రైవరు. हेलो ब्रदर. మనోడు ఎక్కుతున్నాడు. బస్ స్టాండ్కి 20 రూపాయలు తీసుకుంటున్నాడు. చలో ఒక కింద దూరే బై 1.5 కిలోమీటర్ ఉన్నాయంట. సో మనం అక్కడ నుంచి రిషికేశ్ వెళ్దాం. చలి పెడుతుంది, టన్లాగా డ్రైవర్. చిల్ అవుతారు వెనకాల. మామ షాపింగ్ గురించి ఏమో మాట్లాడుతున్నాడు. షాపింగ్ వెళ్దాం రిషికేష్లో. సో వీ హ్యావ్ వన్ మ్యూచువల్ ఫ్రెండ్ అక్కడ ఉందని చెప్పి. ఐ విల్ మీట్ దేర్. మ్యూచువల్ ఫ్రెండ్ మా ట్రిక్ ఫ్రెండ్ రాజేష్ స్పెషల్ ఫ్రెండ్ ఏంటంటే అక్కడ షాపింగ్ ఉంటుందని చెప్పింది. యాక్చువల్లీ వీఆర్ న్యూ టు హియర్, సో వీ డోంట్ నో ఎనీథింగ్. యాజ్ షీ టోల్డ్ దేర్ ఇస్ సమ్ షాపింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అవైలబుల్ ఇన్ దేర్ రిషికేష్. She also promised that she will let us know and take us to that place. So it will be helpful for us. So expecting he would call her. We will see if she comes, that is okay. Even though if not,
we will explore and we will have some small kind of shopping. Okay. Okay guys, Let's go. stay tuned.